మాదాపూర్లో ఒక నైట్లో ఒక మర్డర్ జరిగింది. మార్నింగ్ అవర్స్లో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కూతురు రక్తపు మడుగులో చనిపోయి ఉన్నది. ఆమె పేరు వైష్ణవి. తర్వాత ఆమె భర్త పేరు హరి. హరి ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమెకు కూడా గొడవ జరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అతను ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను కత్తితోని పొడిచినట్టు కొన్ని ఇంజరీస్ ఉన్నాయి. అదేవిధంగా గొంతు కూడా పిసికినట్టు అక్కడ ఇంజరీస్ అవ్వబడుతున్నాయి. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తోనే అది ఇన్వెస్టిగేట్ చేసి అదేవిధంగా అక్యూజ్ని కూడా వెంటనే పట్టుకొని అక్యూజ్ని కూడా నేరస్తుని కూడా పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అందుకని వాళ్ళ పేరెంట్స్ను తర్వాత అతను కూడా డబ్బుల గురించి అంతకుముందు కూడా చాలాసార్లు గొడవ చేసినట్టు తెలుస్తుంది. సో గౌరీ హరాస్మెంటే దానికి కారణమని తెలుస్తుంది. వాళ్ళ పిల్లల దగ్గర వండకుండా కావాలా? కళ్ళు కనిపిస్తలేవు. నా బతికి నరకం పడి చస్తున్నా. నా కళ్ళు ఆమె పాలన తీసినప్పుడు ఆన్పణం కూడా చచ్చిపోతుంది. ఏదైతే చట్ట ప్రకారం ఉంటుందో అది మాత్రమే చేస్తాం. అంతేగాని మీరు చట్టానికి వ్యతిరేకంగా అట్లా మాట్లాడడానికి కరెక్ట్ కాదని. మీ అమ్మాయి చనిపోయింది, మీ అమ్మాయి ప్రాణం వల్ల రాదు, అది మాకు కూడా తెలుసు, మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మేము ఏదైతే చేయగలుగుతుంది అది మాత్రం మా చేతులు. మేము ఇప్పుడు ఈ కేసు ఏదో మామూలు కేసు లాగా అట్లా ఇట్లా కాదు. ఆగండి అమ్మా, నేను ఒక డిఎస్పీని, ఒక డిఎస్పీ క్యాడర్లో కేసు చేస్తున్నామంటే దాని తీవ్రత మేము ఎంత ఎక్కువ మేము ఇస్తున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దాన్ని మేము ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేయడానికి మేము అన్ని రకాలుగా నేను చేస్తున్నాం. దానికి సంబంధించి మేము అన్ని రకాలుగా 100% ప్రాపర్గా చేస్తాం. అర్థమైందా సార్? మీరు చేస్తారు కానీ కేసు చేస్తారు కానీ ఏమి చేస్తారు? పోలీసు వాళ్ళు చేసేది కేసు కాకుండా ఇంకేదమ్మా అంటే మాకు కేసు బక్క నేర్పింది అయ్యా, కొడుకు నేర్పింది. నా కొడుకుని దగ్గర వంట బొత్త కాలేదు, కడుపు కాలేదు. కొట్ల మంది అంతా వంటనే కడుపు అయింది. దగ్గర ఎందుకుంటున్నావురా? అది నువ్వు ఇసబెట్టి రారా, లేకపోతే దాన్ని ఎంపాయి నేనున్నన్నిటికి ఎంపెల్లి మన అక్కడ ఉన్నాడు మాట్లాడతామని అందరు పదులుకుర్రు. నాకు ఇగో తెల్లని దాకా మానుడు మమ్మల్ని కావాలిగా చూస్తుండు. ఏడుదంటే ఏమంటుండు? ఇగో ఏం లేదు అంటే మమ్మల్ని కనిపెడుతుండు. నా కొడుకు లేకపోయారు, నా మగ నేను నిన్న మగని కన్ను కనిపించాయి. ఈ కన్ను మొత్తానికే వేయింది, ఈ కన్నుకి ఇంతే కనిపిస్తుంది. 5 ఏళ్ళు ఆయన హైదరాబాద్ పట్టుకుంది కాబట్టి ఆడికి కత్తే ఆపిని చేపిస్తే కన్ను వేనే ఇంత కన్నుతో తిరుగుతున్నా. నా మగని అల్లరి కాబట్టి నాకు కలిసి పడిపోతుంది. అల్లరితో నేను బస్తే ఎంత ప్లాన్ చేశారంటే వీళ్ళు వండుకుంటే చంపేస్తాం. వాళ్ళు ఖచ్చితంగా ఒకటే కదా ఫోన్ చేస్తారు సార్. వాళ్ళ అన్నదమ్ములు తల్లి ఒక్కటే 12 ఫోన్ ఎందుకు చేస్తారు? ఫోన్ ఒకటే చేస్తారా? పన్నదా లేదా? ఇగో మా అల్లుడు వాళ్ళ అమ్మ 2 అన్నదమ్ములు 4 కలిసి నా బిడ్డని అది ఒక్క ప్లాన్కి భయపడేది. నా బిడ్డ కొంత స్టాండర్డ్ ఉన్నది. అది ఎట్లా దొరకబట్టి బయట పడుతుండే. ఒక్కళ్ళు చంపిన సాగు కానే కాదు. రాత్రి వచ్చిన సౌండ్ నిలబడ్డది. కుక్కలు మరుగుతున్నాయి, మా ఇంటి చుట్టూ మరుగుతున్నాయి. కుక్కలు గట్ట మరుగుతాయి అనుకున్న వాళ్ళు బరాబర్ వచ్చింది సారు. నా బిడ్డ నేను మొత్తం 4 ప్రయత్నంతోనే నా బిడ్డ వచ్చింది. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక మీ ఇంటికి మీరు ఓన్రి భార్య భర్తలు బతుకురంటే వీళ్ళు భార్య భర్తలు వెళ్ళిపోయినాక అక్కడికి పోతే ఏమన్నా అంటే నేను ఆ పిల్ల నాకు వద్దు, నా అన్నమ్మలకు ఇష్టం లేదు, నా కొడుకులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ పిల్ల నాకు వద్దు, నేను ఇంట్లో ఉంచుకోనని చెప్పి ఇచ్చిపెట్టి ఆ కొడుకు ఏమన్నా అంటే మీ ఇంట్లో అమ్మ నాకు అందరి కొడుకులకు మటుకు ఇల్లు ఇచ్చినా కదా, నాకు ఒక ఇల్లు ఇవ్వు, నా భార్య నిద్ర ఉంటా అంటే నాకు ఇష్టమైన కోడలు కదా దాన్ని చంపేస్తా, దాన్ని ఇచ్చిపెట్టు, అది మనకు వద్దు అని చెప్పి ఎలా కొడితే మీరు ఏడు ఉండాలని చెప్పి అత్తారింటిలో ఉన్నాడు. ఒకటి పొలం కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఉన్నారు. ఉండి ఇట్లనే మంచిగా పడుతుంది. ఒక తెల్లని తిరుగుతున్నాడు, తల్లి దగ్గర పోతున్నాడు. రాత్రి ఒకటేగా ఫోన్ చేస్తున్నాడు తల్లి. ఈడు పోవుడు అతడు ఎటు పోతున్నావు పిల్లగా
అని అంటే ఎటు లేదు అక్కడ పోయేసి అని చెప్పుకుంటా ఉన్నాడు. అట్లా పోయి ఇప్పుడు 5 నెలలు అయింది. హాస్పిటల్ జాబ్ చేస్తాడట. అయితే ఇప్పుడు 5 నెలల గర్భవతి అయింది. 5 నెలలు పడ్డాయి. ఇప్పుడు పడ్డాక రోజు మా అమ్మ ఇంటికి పోతాను. మొన్న 3 రోజుల కింద మా అమ్మ ఇంటికి పోతా చెప్పి తోలుకొని పోయినట. ఇద్దరు భార్య భర్తలు పోయారు. పోయినాక అక్కడికి పోయినాక ఏం గొడవ ఏమో కంట్ల కారం పోసిందట. కోడల కంట్ల పోసింది, కొడుకు కంట్ల కారం పోసి కొట్టింది కంట అయితే చంపుతాని ప్లాన్ చేసే వరకు అంటే తప్పించుకొని బయటపడ్డారు. ఇంటికి వచ్చి కళ్ళన్నీ నడుచుకుంటారు. ఏమైందంటే ఇట్లా మా అత్తమ్మ కారం పొడి పోసింది, ఆయన కారం పోసి నన్ను చంపాలని చూసింది అని చెప్పిన వరకు సరే అని మరి ఇక్కడనే ఉంటుంది అని చెప్పాను. ఇక్కడనే ఉన్నాను. ఈ 3 నెలల కడికలు ఆడికి పోతుండు అత్తుండు రోజు వచ్చి లాస్ట్ వరకు నిన్న కుక్కలు తెల్లదాకా మురుగుతున్నాయి. ఎందుకు మురుగుతున్నాయి? మేము కొంత దూరం ఉన్నాం కదా అందరం. తలుపులు వేసుకొని భార్య భర్త వండుకున్నాక అలా రూములు భార్య భర్త వండుకుని తలుపులు గుర్తురట. గుద్దాక తలుపు అమ్మ తలుపు ఎంత పోతుకుంటారు, ఈయన అనుకుంటారు భార్య భర్తలు కావచ్చు. వాళ్ళు దాంట్లో వాడుకుంటారు, ఎట్లా అనుకుంటారు, రోజు పెట్టుకుంటారు వాళ్ళు అని చెప్పాను. ఇట్లా అది గుద్ది ఎట్లా చంపిండో ఏం చేసినా తెలియదు. ఇక ఆయన పొద్దు వచ్చేదాకా 6 గంటల దాకా అక్కడనే ఉన్నాడు. గొల్లెం పెట్టుండు తన ఇంట్లో గొల్లెం పెట్టుడు బయటలే పడ్డాడు. ఏమైంది హరిబాబు అంటే ఏం లేదు అని నవ్వుతున్నాడు. అయ్యో ఇద్దరు మంచిగా కావద్దని తల్లి అనుకున్నాడు. తల్లి ఎక్కున్నాక బయటకు వెళ్ళిండు. అత్తమ్మ ఏం లేదు అన్నాడు. బయటకు వెళ్ళిండు. బండి వేసుకుండు. నేను అక్కడ ఆదిలి ఉడుతున్నా. బండి వేసుకుని స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. మా 3 గంటలు వెళ్ళిపోతాడు. ఇక తల్లి తలుపు తీసి చూసేవారికి ఇక్కడ రక్తం ఎంత ఓడిచిండు. తల్లి వాళ్ళ అన్నలు 2 అన్నలు వాళ్ళ భార్యలు తల్లి మొత్తం కలిసి తెలియదు చంపేసిండు. కథవాడు వెళ్ళిపోయిండు. పానం పోయింది. 2 పానాలు పోయినాయి. తల్లి పానం పోయింది, బిడ్డ పానం పోయింది. సార్ 2 పానాలు పోయింది.